Praveen PG Vishnu Remix. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసి ఉంటారు. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడం మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. ఆ వీటికి మాత్రం పాస్వర్డ్ అనేది అయితే ఏమైతే పెట్టలే, ఫ్రీలు అయితే ఇచ్చేస్తున్నా. బీట్ మార్క్ అండ్ లిరిక్స్ అండ్ గ్రూప్ ఎడిట్స్ కూడా అయితే ఫ్రీలు అయితే ఇచ్చేస్తున్నా. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. గివ్ అయితే పక్క అయితే ఇచ్చేస్తా కాబట్టి మీరైతే ఒక కామెంట్ అండ్ లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేసేసుకున్నా. బటన్ అయితే ఫ్లైట్ మోడ్లో వేసేసుకున్న అయితే నేను ఎడిటింగ్ అని అయితే మీకు స్క్రీన్ రికార్డ్లో అయితే చూపెడుతున్నా. కాబట్టి మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అండ్ అంటే బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్టులకి అయితే వచ్చేస్తాయి. ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్న తర్వాత నేను కొన్ని ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఇంకా కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ బై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని మీరు ఎవరిదైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ మాత్రం మీరైతే యాడ్ అయితే చేసేసుకోండి. వేరే వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయకండి. నేనైతే అనుపమ ఫోటో వీడియో ఎడిట్ చేస్తున్నా కాబట్టి అనుపమ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ బై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఇంకొక ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ బై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ బై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఇంకో ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ బై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. ఇలానైతే స్టార్టింగ్ నుండి అయితే ఎండ్ వరకు అయితే నేను అనుపమ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఫటాఫట్లీ ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేస్తున్నాను. అయితే డబల్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు కూడా అలాగైతే యాడ్ అయితే చేసుకోకండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఏ ఫోటో అయితే ఏముంది యాడ్ చేస్తే చాలు. ఓకేనా కదా? అందుకే నేనైతే ఇలా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఇక్కడ ముందు గ్రూప్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ముంగటి ఇక్కడ లిరిక్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు ఇలా అయితే ముందుగా ఫొటోస్ అయితే 13 సెకండ్స్కి వెళ్ళి అయితే మనం ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసేసుకోవాలి ఎండ్ వరకు అయితే. ఇదే విధంగా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. మనకి ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఒక ఫోటో తీసుకొని ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇలా మనం 1 by 1 ఫొటోస్ వదిలేస్తూ ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాలన్నమాట. నేనైతే మీకైతే యాడ్ అయితే చేసి చూపెడుతున్నా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. మీకైతే సింపుల్గా అయితే చెప్పేస్తున్నా. సపోర్ట్ అయితే మంచిగా వస్తుంది. ఇలానే సపోర్ట్ అయితే చేసి మీకు ఫ్రీ సెట్స్ అయితే ఎనీ టైం అయితే ఫ్రీలు అనేది ఇచ్చేస్తున్నాయి ఇప్పటిలాగానే. ఓకేనా? ఒకవేళ మీరు సపోర్ట్ చేయకుండా రీచింగ్ రాకపోతే గిన మళ్ళీ పాస్వర్డ్ అనేది అయితే పెట్టాల్సి అయితే వస్తుంది. కాబట్టి మీరైతే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఈ ఎఫెక్ట్ అనేది అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. మనకి ఇక్కడ లాస్ట్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మధ్యలో మిగిలిన ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఆ మిగిలిన ఫొటోస్కి మనం ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలా. 1 ఫోటో వదిలేసుకోండి. నెక్స్ట్ 1 ఫోటోపై సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. సింపుల్గా ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటో ఉంది, ఆ ఫోటోకి కూడా అలాగే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే సింపుల్గా అయితే అదే విధంగా అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? నేనైతే మీకైతే సింపుల్గా ఎండ్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేస్తున్నా. టైం అయిపోతే ఏం కాదు. ఓకేనా? ఈ ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా ఈ 2 ఫొటోస్కి అంటే ఈ 2 ఎఫెక్ట్స్ అయితే ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అయితే వేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం ముందుకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మనకు గ్రూప్ అండ్ ఫోటో ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి 2 మాత్రం కాపీ చేసుకోండి.
కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రెండ్స్ ఇలా ముందుకైతే స్క్రోల్ చేసుకోండి. ఓకేనా, స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సెకండ్ బీట్ మార్క్ అయితే ఇక్కడ పేస్ట్ అయితే వేసుకోండి. ఈ ఎఫెక్ట్ని అయితే ఇంతకుముందు కాపీ వేసుకున్నది పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఫోటో పై ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళండి. పైన ఇక్కడ స్టార్ పై ట్యాప్ చేసుకోండి. సపోజ్కి ఇదే ఫోటో యాడ్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకుంటున్నా. ఫోటో ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది, ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా గ్రూప్ పై ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ కింద ఉన్న ఫోటో పై ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసుకొని రీప్లేస్లోకి వెళ్ళేసుకొని మళ్ళీ ఇంతకుముందు ఫోటోని యాడ్ అయితే వేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ అయితే వచ్చేసుకోండి. ఒకసారి బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత ఇలా ముందుకైతే స్క్రోల్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే సరిగ్గా అయితే వచ్చేసింది కదా. సరిగ్గా వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఎలా అయితే యాడ్ అయితే వేసుకున్నామో మళ్ళీ ఇదే విధంగా కూడా ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ ప్లస్లో థర్డ్ బీట్ మార్క్ ప్లస్లో కూడా అయితే అలాగైతే యాడ్ అయితే వేసుకోండి. నేనైతే మీకైతే ఇది ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయగలిగిన, ఎందుకంటే మొబైల్ ల్యాగ్ అవుతుంది కాబట్టి మీకైతే అంతగానం అయితే చెప్పలేను. ఓకేనా, అందుకే ఈ ఫొటోస్ కూడా ఫస్ట్ అయితే చెప్పేశాను. ఒకసారి బ్యాక్ వచ్చేసుకుందాం. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు స్టార్టింగ్కి వెళ్ళి ఓపెన్ అవుతుంది. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ట్రాక్లోకి అయితే వెళ్ళేసిన తర్వాత మనకి ఇక్కడైతే ఒకటి లిరిక్స్ వీడియో ఉంది కదా, దాన్ని అయితే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుని ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ వెళ్ళి ఇక్కడ పేస్ట్ అయితే వేసుకున్నా. ఇక్కడ లిరిక్స్ కూడా అయితే బరాబర్ అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎడిటింగ్ అనేది మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డి ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. అయితే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియోని అయితే డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. గివేవ్ అనేది పక్కా పెట్టేసిన, బట్ నేనైతే డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేసిన తర్వాత మీకైతే మనీ అయితే ఇచ్చేస్తాను. ఒక 5 నెంబర్స్కి అయితే ఇచ్చేస్తాను చెప్పిన 1000 రూపీస్ to 200 రూపీస్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే సింపుల్గా ఒక కామెంట్ వేయండి, ఒక లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఓకే ఫ్రెండ్స్.